तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। 87వ మంత్రంలో తెలియజేయబడిందేమనగా, పరమాత్మ యొక్క జపము చేస్తే నామస్మరణతో పాటు లేదా ఏదైతే జపం చేస్తున్నామో దాన్ని అర్థపూర్వకంగా చెయ్యాలి అనేది అందులో తెలియజేయడమైంది. అర్థపూర్వకంగా ఎందుకు చెయ్యాలి అంటే, ఏదైనా మనకు ఆ విషయంలో ప్రీతి కలగాలి, శ్రద్ధ కలగాలి అంటే దాని గురించి మనము తెలుసుకొని దానిని చింతన మనన చేసినప్పుడే దానిలో శ్రద్ధ అనేది కలుగుతుంది. కాబట్టి పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తే లాభం ఏంటి, అసలు దానికి అర్థం ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు మనకు అందులో లాభం కనబడుతుంది మరియు దాని ద్వారా శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి ఏదైతే శ్రద్ధతో చేయబడుతుందో దానికి ఫలితం తప్పకుండా ఉంటుంది. శ్రద్ధ లేకుండా చేసేది ఏదైతుందో దానికి ఫలితము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ శ్రద్ధపూర్వకంగా చేసినప్పుడే పరమాత్మ యొక్క సన్నిధి చేరుకోగలుగుతాము. ఎందుకంటే పరమాత్మ జపం చేయడం ఏంటి అంటే అనంతమైనటువంటి ఆనందాన్ని, అంతులేని ఆనందాన్ని, సుఖాన్ని పొందుతాం. కాబట్టి దాని కొరకు తపస్య చేయాల్సి వస్తుంది. ఏదైనా వస్తువును మనము పొందాలి అంటే దానికి ఎన్నో రకాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. దాని మీద ఏ వస్తువు పైన మనకు అధికంగా ప్రీతి కలిగి ఉంటే ఏం చేస్తామంటే దాని కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని దాటుకుంటూ శ్రద్ధతోని ఆ యొక్క పరిశ్రమ చేస్తాము. దాని ద్వారా ఫలితాన్ని పొందుతాము. అదే విధంగా పరమాత్మ యొక్క ఆనందము, అతని యొక్క దర్శనం, సాక్షాత్కారం కావాలి అంటే అత్యంత పురుషార్థం, అత్యంత పరిశ్రమ చేయాల్సి వస్తుంది, తపస్సు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ యొక్క అత్యంత పరిశ్రమ చేసినప్పుడు దానికి ఫలితం ఉండాలి అంటే దాని గురించి మనకు ముందు తెలిస్తేనే దాని పట్ల శ్రద్ధ కలుగుతుంది. దాని ద్వారా మనము తపస్య చేస్తాము, పరమాత్మ యొక్క దర్శనాన్ని కలుగజేసుకుంటాము. ఆ విధంగా అర్థ భావనతో చెయ్యాలని చెప్పి ఆ మంత్రంలో తెలియజేయబడింది. 88వ మంత్రము. ఈ మంత్రం యొక్క ఋషి పురురాత్రేయ. పురుః ఆత్రేయ. దేవత అగ్ని, ఛంద అనుష్టుప్, స్వర గాంధార. సారం ఏంటి అంటే జీవన జ్ఞానికి అలిగే, ఏదైతే మానవుని జీవితం ఏదైతే ఉందో అది జ్ఞానము కొరకే. పరమాత్మ యొక్క విద్య ఏదైతే ఉందో, పరమాత్మ యొక్క జ్ఞానము, దాని కొరకే ఈ జీవనము అనేది ఈ మంత్రంలో తెలియజేయడం అవుతుంది. బృహద్వయో హి భానవేర్చ దేవాయాగ్నయే యం మిత్రం న ప్రశస్తయే మత్తాసో దధిరే పురః. इस मंत्र के ऋषि पुरु है. ఈ మంత్రం యొక్క ఋషి ఎవరంటే పురు అనేటతను ఈ మంత్రం యొక్క ఋషి. అప్నా పాలన పూరణ కర్నే వాలే. పురు శబ్దానికి అర్థం ఏంటంటే తన యొక్క పాలనము మరియు పూర్తి చేసుకోవడం, అంటే తనను
రక్షించుకోవడము లేదా పుష్టిగా చేసుకోవడము మరియు సంపూర్ణంగా చేసుకోవడం ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఎవరైతే చేసుకుంటారో అతన్ని గురువు అంటారు. అనగా పూర్తిగా సాత్విక ఆహారం ద్వారా శరీరాన్ని సాత్వికంగా తయారు చేసుకొని పరమాత్మ యొక్క జ్ఞానం ఏదైతుందో ప్రతి పదార్థం యొక్క పూర్తిగా తత్వజ్ఞానాన్ని తెలుసుకొని సంపూర్ణుడు ఎవరైతే అవుతారో అతన్ని గురు అంటారు. आसुर वृत्तियों से अपनी रक्षा करने वाले और अपनी न्यूनताओं को दूर करने वाले ఆసుర ప్రవృత్తులు ఏవైతున్నాయో రాక్షస ప్రవృత్తులు వాటిని నుంచి తనను తాను రక్షించుకొని మరియు తనలో ఉన్నటువంటి లోపాలను దూరం చేసుకునే వారు ఎవరైతున్నారో అతన్ని కూడా గురువు అంటారు. वे अपने समान उपासकों को प्रेरणा देते हैं. అలాంటి పురు అనేటువంటి ఋషి ఎవరైతే ఉన్నారో అలాంటి విద్వాంసులు లేదా పురు అనేటువంటి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందిన వాళ్ళు లేదా ఋషులు ఏం చేస్తారంటే తన వలె ఉపాసకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రేరణ ఇస్తూ ఉంటారు. ఏమనగా అంటే బృహద్ వయ్యః, వారికి ప్రేరణ ఏమని ఇస్తారో ఏ విధంగా ఇస్తారంటే బృహద్ వయ్యః ఇస్ బడే జీవనుకో, ఈ గొప్ప జీవనమును వృద్ధిశీల విస్తృత జీవనుకో, వృద్ధిశీలమైనటువంటి వర్ధింపజేసేటువంటి గుణం గల ఆ యొక్క జీవనాన్ని లేదా విస్తరింపజేసేటువంటి విస్తారంగా చేసుకునేటువంటి జీవనం ఏదైతుందో ఆ జీవనమును హి నిశ్చయముగా భానవే అనగా దీప్తికే లియే అర్పిత్ కరో, దీప్తి కొరకు ప్రకాశం కొరకు లేదా జ్ఞాన ప్రకాశం కొరకు సంపూర్ణంగా అర్పితం చేసేయి. అపునా సమయ జ్ఞాన ప్రాప్తి మే లగావ్, తన యొక్క లేదా మీ యొక్క సమయం ఏదైతుందో మనందరి యొక్క సమయాన్ని లేదా మీ యొక్క సమయాన్ని ఎక్కడ పెట్టమని అంటే జ్ఞానాన్ని పొందడంలో. ఏ జ్ఞానాన్ని? పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి సృష్టి ప్రారంభంలో పరమాత్మ ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో ఆ జ్ఞానంను పొందడం కొరకు నీ యొక్క జీవితాన్ని పూర్తిగా సమర్పితం చేయి. యహీ వాస్తవమే జ్ఞాని భక్త్ బననే కా ప్రకార్ హై, ఇదే వాస్తవమైనటువంటి నిజమైనటువంటి జ్ఞానవంతుడయి భక్తుడుగా అయ్యే పద్ధతి. ఏది? పూర్తిగా జీవనంలో సంపూర్ణ జీవనం వృద్ధిశీలమైనటువంటి విస్తరింప చేసుకునేటువంటి జీవనం ఏదైతే ఉందో ప్రకాశింపజేసుకునేటువంటి జీవనం ఏదైతుందో ఆ జీవనాన్ని పూర్తిగా జ్ఞాన ప్రాప్తి కొరకు సమర్పించు. జ్ఞానవంతుడవయి భక్తుడు అయ్యడానికి పద్ధతి ఇదే. ज्ञान प्राप्ति में जीवन को अर्पित करके उस देवाय ज्ञान की ज्योति से जगमग ज्योतमान अग्नये सबसे अग्रस्थान में स्थित परमेष्ठी प्रभु के लिए अर्चा उपासना कर. జ్ఞానాన్ని పొందడం కొరకు లేదా జ్ఞానాన్ని పొందడంలో జ్ఞానాన్ని ప్రాప్తించడంలో నీ యొక్క జీవనంను పూర్తిగా అర్పితం చేసి ఆ జ్ఞానం యొక్క దేవాయ ఆ జ్ఞానవంతుడైనటువంటి లేదా ఆ జ్ఞానం యొక్క జ్యోతిని ఆ యొక్క జ్ఞాన ప్రకాశాన్ని లేదా జ్ఞాన జ్యోతిని జగ్మగ్ జ్యోతమాన్ ప్రకాశమైనటువంటి మెరిసేటువంటి ప్రకాశమైనటువంటి అగ్నయే సబ్సే అగ్రస్థానమే స్థిత్ పరమేష్ఠి ప్రభుకే లియే. ఆ యొక్క జ్ఞానం ఏదైతుందో అది ఎందుకు పొందాలి అంటే అగ్నయే అగ్ని కొరకు అనగా సబ్సే అగ్రస్థానమే స్థిత్ అన్నింటికంటే అందరికంటే అగ్రస్థానంలో స్థితమైనటువంటి అగ్రస్థానంలో స్థిరమైనటువంటి పరమేష్ఠి ప్రభు కొరకు పరమ ఇష్టి పరమేష్ఠి పరమ జ్ఞానవంతుడైనటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ కొరకు అర్చ ఉపాసన కరు, ఉపాసన చెయ్యి, ఉపాసించు, పూజ చెయ్యు, అర్చించు. ప్రభు की उपासना का प्रकार प्रभु जैसा बनना ही है. ప్రభు యొక్క ఉపాసన యొక్క పద్ధతి ఏంటి అంటే పరమాత్మ యొక్క ఉపాసన చేయడానికి పద్ధతి ఏంటంటే మనం ఏ విధంగా కావాలి, జీవుడు ఏ విధంగా కావాలి అంటే పరమాత్మ లాగానే ప్రభు లాగానే ప్రభు జైసా బననాకి హై, ప్రభు మాది వలె అవ్వడమే. అనగా అతడు పరమాత్మ పూర్తిగా సంపూర్ణ జ్ఞానవంతుడు, ప్రతి పదార్థాన్ని తత్వజ్ఞానం నుంచి మొదలుకొని ప్రతి పదార్థాన్ని తెలుసుకున్నవాడు ఎరిగినవాడు కాబట్టి
ఆ విధంగా మనం కూడా పరమాత్మ ద్వారా పూర్తి జ్ఞానాన్ని పొంది అతని మాదిరి అతని వల్ల ఎప్పుడైతే అవుతామో అప్పుడే అతని యొక్క ఉపాసన యొక్క పద్ధతి అనబడుతుంది. ప్రభు ज्ञानमय ज्ञान के पुंज शुद्ध और चिद्रूप है. ప్రభు పరమాత్మ ఎలాంటి వాడు అంటే జ్ఞానమయుడు, సంపూర్ణ జ్ఞానం కలవాడు. జ్ఞానకే పుంజ్, జ్ఞానం యొక్క రాశి, పుంజం అంటే గుచ్చము లేదా రాశి కలవాడు. జ్ఞాన రాశి పూర్తిగా జ్ఞానగా భాండాగారం పూర్తిగా పరమాత్మలో ఉన్నది. ఆ యొక్క జ్ఞాన రాశి మరియు శుద్ధుడు, శుద్ధమైన వాడు, అపాపవిద్ధుడు, శుద్ధ అపాపవిద్ధు, పాపరహితుడు, చిద్రూపము, चित चेतन स्वरूपुడు. जीव भी ज्ञान यज्ञ से प्रभु की अर्चना कर पाता है. ప్రభు జ్ఞానమయుడు, జ్ఞానకే పుంజు, శుద్ధుడు మరియు చిద్రూపుడు అయి ఉన్నాడు. జీవుడు కూడా జ్ఞాన యజ్ఞంతో, ఏ విధంగా అయితే పరమాత్మ జ్ఞాన సంపన్నుడో, జ్ఞానానికి భాండాగారమో, శుద్ధుడు మరియు చేతన స్వరూపుడో, అదే విధంగా జీవుడు కూడా జ్ఞాన యజ్ఞంతోనే పరమాత్మ యొక్క అర్చన చేయగలుగుతాడు, పరమాత్మను పూజించగలుగుతాడు. ఎప్పుడు ఏ విధంగా అంటే జీవుడు కూడా సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంతో అనగా సంపూర్ణంగా జ్ఞానవంతుడైనప్పుడు, జ్ఞానశీలుడైనప్పుడు, జ్ఞానానికి భాండాగారం ఆ విధంగా అయినప్పుడే అతడు కూడా పరమాత్మ యొక్క అర్చన చేయగలుగుతాడు, లేదా అతని యొక్క పూజ చెయ్యలేడు. ఎందుకు అంటే మనం ప్రపంచంలో చూస్తూనే ఉన్నాము, ఎవరైతే పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని, అతని యొక్క సత్తాను, అతని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకున్న వాడే ఆ విధంగా తెలుసుకోవడానికి, ఆ విధంగా అతని యొక్క సన్నిధి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే జ్ఞానవంతులు కాకుండా అల్పజ్ఞులయ్యి ఏవి తెలియని వారైండు కూడా పరమాత్మ యొక్క ధ్యానము లేదా పరమాత్మ దర్శనం లేదా పూజ చేయడానికి వెళ్తారో వారు ఏం చేస్తారు అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏదో చిన్నగా అనుకొని చిన్న చిన్న రూపాలుగా తయారు చేసుకొని అవి ఎక్కడో పెట్టేసి ఆ విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నం, అంటే వారి యొక్క బుద్ధి పూర్తిగా సంపూర్ణ జ్ఞానంతో విశాలమైనటువంటి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేక ఎంత కొంచెం తెలుసుకున్నారో అదే విధంగా పరమాత్మను ఆ విధంగా పూజించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సంపూర్ణమైనటువంటి పరమాత్మను అర్చించాలి లేదా పూజ చెయ్యాలి అంటే మనము అతనిలాగా పూర్తి సంపూర్ణంగా జ్ఞానవంతులం కావాలి. జ్ఞానవంతులం ఎలా అవుతామంటే పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి వేదము ఏదైతుందో దాని ద్వారానే అవుతుంది. మరి ఆ వేదం యొక్క జ్ఞానాన్ని పొందాలి అన్నా మనం పరమాత్మ సన్నిధినే ఉండి పూర్తిగా పరమాత్మకు అంకితమై సమర్పణ భావంతో ఉన్నప్పుడే అది చేయగలుగుతాము. अर्चना प्रभु की अर्चना कर पाता है, परमात्मा యొక్క अर्चना చేయగలుగుతాడు. మరి ఏ పరమాత్మ, किस प्रभु की अर्चना करनी है, ఏ ప్రభు యొక్క अर्चన పూజ చెయ్యాలి? इस प्रश्न का उत्तर इन शब्दों में है. ఈ ప్రశ్నకు సమాధానము ఈ శబ్దాలలో ఉంది. ఏమనగా యం जिस प्रभु को, యం అంటే ఇక్కడ ఏ ప్రభువునైతే, जिस प्रभु को ఏ ప్రభువును मरता सह संग्राम में बारंबार मरने वाले पुरुष, मरता అనగా సంగ్రామంలో, యుద్ధములో, ఏ యుద్ధంలో మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా, మొన్ననే వచ్చింది దాంట్లో హృదయస్థలి, హృదయం అనేటువంటి యుద్ధస్థలి ఏదైతుందో అందులో జరిగేటువంటి ఆసురులు ఎవరైతే ఉన్నారో కామక్రోధ లోభాలు, వారితో ఏదైతే యుద్ధం సంగ్రామం జరుగుతుందో ఆ సంగ్రామం కారణంగా మళ్ళీ మళ్ళీ చావడమో ఏదైతే జరుగుతుందో, మరణించడమో, ఆ యొక్క ఆ మరణశీలుడైనటువంటి పురుషుడు మిత్రం నా, మిత్రుకే సమాన్, మిత్రుని వలె, మిత్రుని మాదిరిగా పురః సామనే, మిత్రుని వలె పరమాత్మను సామనే ఎదుట అతన్ని దధిరే స్థాపిత్ కర్తే హే, స్థాపింప చేసుకుంటారు. ఎవరైతే మళ్ళీ మళ్ళీ మరణశీలుగా కలిగినటువంటి పురుషుడు జీవుడు ఏం చేస్తాడు అంటే ఏ ప్రభువునైతే పూజ చేయాలనుకుంటుండో ఆ ప్రభువును అంటే ఏం చేస్తాడంటే తన యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో యుద్ధ స్థలిలో ఆ శత్రువులను జయించడం కొరకు ఆ పరమాత్మను ఆ శత్రువుల ఎదుట నిలబెడతాడు, శత్రువుల ఎదుట స్థాపింపజేస్తాడు. ఈ संसार में मानव मात्र का आसुर वृत्तियों से एक संघर्ष चल रहा है. ఈ ప్రపంచంలో, ఈ సంసారంలో అనగా ఈ ప్రపంచంలో మానవ మాత్రక ఆసుర వృత్తియోంచే, మానవ మాత్రులైనటువంటి
వారిలో ఉన్నటువంటి ఆసుర ప్రవృత్తులు ఏవైతున్నాయో ఆ వృత్తుల ద్వారా ఏక సంఘర్ష ఒక సంఘర్షము నడుస్తూనే ఉంది. అంటే ప్రతి నిత్యము ప్రతి మానవుని లోపల ఆ యొక్క సంఘర్షణ జరుగుతూనే ఉంటది. మానవ మాత్రుల లోపల, ఇతర ప్రాణులు కాకుండా మానవ మాత్రులు ఎవరైతున్నారో వారి లోపల, ప్రతి ఒక్కరి లోపల ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కామక్రోధ లోపాలు అనేటువంటి ఏవైతే శత్రువులు ఉన్నావో ఆ శత్రువుల యొక్క సంఘర్షణ ప్రతి మానవుని హృదయంలో, హృదయ స్థలిలో లేదా యుద్ధ స్థలిలో ఆ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. उस संघर्ष में मनुष्य स्वयं जीत नहीं पाता. ఆ సంఘర్షణలో మానవుడు స్వయంగా తనను తాను జయించలేడు. కాబట్టి జీతనేకి తో బాత్ హీ క్యా, గెలవడం అనేది, జయించడం అనేది మాటనే ఏంటి, యహతో బార్ బార్ మృత్యు కా శికార్ హోతా హై. ఇతడైతే మళ్ళీ మళ్ళీ మృత్యుకు శికారుడు అవుతాడు, వేటగాడు అయిపోతాడు. अंत में यह अनुभवी और ज्ञानी बनकर इस प्रभु को सामने करता है. ఆ విధంగా శిఖారుడు అయ్యి వేటకు శిఖారుడు అయ్యి ఏమవుతాడంటే ఆ యొక్క సంగ్రామం లోపల మృత్యుకు శిఖారుడయ్యి చివరికి తెలుసుకొని, అంతమే యహ అనుభవి, చివరికి అనుభవించి ఇవన్నీ కష్టాలను అనుభవించి పూర్తిగా తెలుసుకొని ఏం చేస్తారంటే అప్పుడు జ్ఞాని బన్కర్, అనుభవించిన తర్వాత మరియు జ్ఞానవంతుడైనప్పుడు इस प्रभु को सामने करता है, ఈ ప్రభువును పరమాత్మను వారి యొక్క శత్రువుల యొక్క ఎదుట వారి ముందు నిలబెడతాడు. ఏ ప్రభు మిత్ర ప్రమితి మృత్యు से उसकी రక్షా करते हैं. ఈ ప్రభు, ఈ పరమాత్మ మృత్యు నుండి, మిత్ర అనగా ప్రమితి, మృత్యు నుండి కాపాడేవాడు, మృత్యు నుండి అతన్ని రక్షిస్తాడు. ऐसा होने पर मनुष्य आसुर वृत्तियों का शिकार होने से बच जाता है. ఈ విధంగా అయినప్పుడు మానవుడు ఆసుర ప్రవృత్తుల వెతినే వాటికి శికారి కాకుండా మిగిలిపోతాడు, శికారుడు అవ్వకుండా కాపాడబడతాడు. और उसका जीवन, ఇంకా మరియు అతని యొక్క జీవనం ఎలా ఉంటుందంటే ప్రశస్త ఏ ఉత్తమతకి లియే హోతా హై, ఉత్తమత్వానికి, ఉత్తమం కొరకు అవుతుంది. अपने जीवन को उत्तम बनाने का साधन यही है कि हम प्रभु को सदा अपने सामने रखे. మన యొక్క జీవితాలను, మన యొక్క జీవనాలు ఏవైతున్నాయో, మన యొక్క జీవితాలు వాటిని ఉత్తమంగా చేయడం కొరకు సాధనం ఏంటి అనగా ప్రభువును, పరమాత్మను ఎల్లప్పుడూ మన ముందర ఉంచుకోవడం. అంటే ఎల్లప్పుడూ మన హృదయం లోపల స్థాపింప చేసుకోవడం, ఎల్లప్పుడూ ప్రతి క్షణము పరమాత్మను దర్శనం చేసుకుంటూ లేదా అనుభవిస్తూ లేదా పరమాత్మ నామస్మరణలో ఉండడమే అది ఒకే ఒక మార్గము. వే ప్రభు హమారి ఢాల్ హే, ఆ పరమాత్మ మా యొక్క ఢాల్. ఢాల్ అంటే యుద్ధంలో చేసినప్పుడు ఒకటి తల్వారు ఉంటుంది, ఒక ఢాల్ చేతిలో పట్టుకుంటారు గోలుగా ఉండి, ఢాల్ రక్షణ కవచం అనుకోండి. పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఆ పరమాత్మ మా యొక్క రక్షణ కవచము, ఢాల్ లాంటి వాడు. జో హమే సబ్ ఆక్రమణం సే సురక్షిత్ కర్ దేతే హై, ఎవరైతే అన్ని ఆసుర ప్రవృత్తుల నుండి, రాక్షసుల నుండి రక్షణ సురక్షితం చేస్తారో ఆ పరమాత్మ ఢాల్ లాంటి వాడు, రక్షక కవచము. ఉస్ సమయ హమ్ పర్ కామ క్రోధ లోభ తీనో హి ఆక్రమణ కర్నే మే విఫల్ హోతే హై. ఎప్పుడైతే పరమాత్మను ఢాల్గా అంటే రక్షణ కవచంగా మనము చేసుకుంటామో ఆ సమయం లోపల కామక్రోధ లోభాలు ఏవైతే ఈ మూడు ఉన్నాయి, మూడు శత్రువులు ఆక్రమణ చేయడంలో విఫలమైపోతవి, అవి ఆక్రమణ చెయ్యలేవు. और हम आत्रे इन तीनों से रहित होते हैं, మరియు మనము ఏమవుతామంటే ఆత్రేయులం అవుతాము, ఈ మూడింటి నుంచి రహితలం, వీటి నుంచి దూరమైన వాళ్ళము అవుతాము. అవిద్యమాన స్త్రయ యస్య, యస్య ఎవరి లోపలైతే త్రయ ఈ మూడు అవిద్యమానమై ఉంటాయో అనగా అవి పూర్తిగా నష్టమైపోతాయో, ఏంటి కామక్రోధ లోపాలు, వారిని ఆత్రేయ అంటారు. भावार्थम, हमारा जीवन ज्ञान यज्ञ के लिए अर्पित हो तथा प्रभु रूपी ढाल हमें कामादि के वार से सुरक्षित करे. మా యొక్క జీవనం ఏదైతుందో ఆ జీవనము జ్ఞాన యజ్ఞం కొరకు సమర్పితం అవ్వాలి. సంపూర్ణ జీవనము జ్ఞాన యజ్ఞానికి సమర్పితం అవ్వాలి. మరియు ప్రభు రూపే ఢాల్ హమే కామాదికే వార్ సే సురక్షిత్ కరే, పరమాత్మ రూపంలో ఉన్నటువంటి ఢాల్ ఏదైతుందో రక్షణ కవచము అది
కామక్రోధాదులు ఏవైతున్నాయో వాటి నుంచి, వాటి ఆక్రమణ నుంచి సురక్షితము చేయాలి. పరమాత్మ యొక్క ఢాల్ అంటే పరమాత్మను మనం ఎల్లప్పుడూ మన ముందు ఉంచుకున్నప్పుడు ఈ విధంగా ప్రతి క్షణము ప్రతి పని చేస్తూ ఉంటాం. హరక్షణం ప్రతి క్షణం ఏ పని చేసినా సరే, ఎలా ఉన్నా సరే పరమాత్మ యొక్క నామస్మరణ, అతడు మనల్ని ఎల్లప్పుడూ ఆవరించి ఉన్నాడు, మన లోపల బయట అంతటా ఉన్నాడు అని ఆ విధంగా మనము అనుకొని వెళ్తా ఉంటే మనం చేసే ప్రతి పనిని చూస్తున్నాడు పరమాత్మ. కాబట్టి ఆ విధంగా మనము ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఈ యొక్క కామక్రోధ లోపాలు ఏవైతున్నాయో అవి మన నుండి దూరం అయిపోతాయి. ఎందుకంటే ఎలా దూరం అవుతాయి అంటే అవి జడ వస్తువులు. పరమాత్మ నుండి దూరం ఉండడం ఏంటి అంటే జడ వస్తువులు. జడ వస్తువులు దూరం ఉండడం అంటే ఇక్కడ జీవుడు చేతనుడు కాబట్టి ఎప్పుడైతే పరమాత్మ సన్నిధిలో పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తాడో అప్పుడు అతనికి అర్థమవుతుంది ఏంటి అంటే నేను జ్ఞాన స్వరూపుణ్ణి. ఇవన్నీ కామక్రోధ లోపాలు ఏదైతున్నాయో అవి నా యొక్క స్వభావం కాదు, ఈ శరీరంతోనే అంటుపెట్టుకొని ఉన్నప్పుడే అవి కలుగుతాయి, అవి జడ పదార్థాలు. కాబట్టి నేను ఎలా చెప్తే అలా వినాలి అనగా వాటి యొక్క తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకుంటాడు. కాబట్టి వాటి నుండి స్వయంగా దూరం అయిపోతాడు ఎప్పుడైతే పరమాత్మ సన్నిధిలో ఉంటాడు. కాబట్టి ఆ విధంగా పరమాత్మను ప్రతిక్షణం మనము నామస్మరణ చేస్తూ ఉంటే, ఉదాహరణకి మనకు ప్రాక్టికల్గా భౌతికంగా ప్రపంచంలో ఉదాహరణ ఏంటి అంటే ఎవరైతే దొంగతనం చేస్తాడో ఆ దొంగతనం చేసేవాడు అక్కడ ఎవరు లేనప్పుడే దొంగతనం చేస్తాడు. అంటే మానవులు, ఈ ప్రాణులు, భౌతిక ప్రాణులు. పరమాత్మ ఉన్నది అతనికి తెలియదు కాబట్టి అతను ఏమనుకుంటాడా నేను ఒక్కనే ఉన్నాను అని చెప్పి. ఎప్పుడైతే పోలీసులు తన వెనకాలనే వెంబడే ఉంటారో అప్పుడు ఆ దొంగతనం చేయలేడు. అదే విధంగా జీవుడు ఎప్పుడైతే పరమాత్మ సన్నిధిలో ఉంటాడో పనికిరాని పనులు చేయకుండా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు పరమాత్మ యొక్క నామస్మరణ చెయ్యాలి. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే పూర్తిగా సంపూర్ణ జ్ఞానవంతుడు అవుతానమాట. సత్యం ఏంటి, అసత్యం ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, జడం ఏంటి, చేతనం ఏంటి, ఇవి ఏంటి, అసలు నేనేంటి, ఈ భౌతిక పదార్థాలు ఏంటి, పరమాత్మ ఏంటి అనేది అప్పుడు పూర్తిగా సంపూర్ణంగా జ్ఞానం కలుగుతుంది. కాబట్టి తనకు కావాల్సింది ఏదైతే ఉందో కామక్రోధ లోపాలు ఇవి కాకుండా ప్రపంచంలోని భోగాలను అనుభవించడం కాకుండా ముఖ్యమైన లక్ష్యం ఏంటి అనేది ఎప్పుడైతే జ్ఞానవంతులు అవుతారో అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఆ లక్ష్యం కొరకు ఇవి ఆటంకాలు, కామక్రోధ లోపాలు ఏవైతున్నాయో అవి ఆటంకాలు, ఆ లక్ష్యం వరకు చేరుకొనివ్వవు. కాబట్టి వాటిని వదిలిపెట్టేసి లక్ష్యాన్ని చేరుకునేటువంటి పద్ధతి ప్రకారం ఏదైతుందో దానిని పట్టుకొని పరమాత్మ యొక్క సన్నిధిని చేరుకుంటారు. 89వ మంత్రము. ఋషి గోపవన ఆత్రేయ, దేవత అగ్ని, ఛంద అనుష్ఠకు, స్వర గాంధార. దీని యొక్క సారం, ఈ మంత్రం యొక్క సారం ఏంటంటే శృతర్వ మరియు ఆర్క్ష. శృతర్వ అంటే ఏంటి, ఆర్క్ష అంటే ఏంటి ఈ మంత్రంలో తెలుసుకున్నాం. ఓం అగన్మ వృత్రహంతమం జ్యేష్ఠమగ్నిమానవం యస్మా श्रुतर्वन्नार्क्षे बृहदनेक इज्यते। इंद्रियों को पवित्र करने वाला इस मंत्र का ऋषि गोपवन अपने मित्रों के साथ निश्चय करता है कि ఇంద్రియాలను పవిత్రము చేసుకున్నటువంటి పవిత్రం చేసేటువంటి లేదా చేసే స్వభావం గల ఇంద్రియాలను పవిత్రం చేసుకునే గుణం గల ఈ మంత్రం యొక్క ఋషి గోపవనుడు అనగా ఇంద్రియాలను తన వశంలో ఉంచుకునేవాడు. పవన్ అనగా ఇక్కడ శుద్ధం చేసుకుని, గో అంటే ఇంద్రియాలను శుద్ధంగా చేసుకునేవాడు, పవిత్రం చేసుకునేటువంటి ఎవరైతుందో అతడు ఈ మంత్రం యొక్క ఋషి గోపవనుడు. అతను ఏం చేస్తాడంటే అప్నే మిత్రం కే సాథ్, ఆ గోపవనుడు తన మిత్రులతో పాటు నిశ్చయ కర్తా హై, నిశ్చయిస్తాడు. ఏంటి అనగా హం అగన్మ ప్రాప్తు హోతే హే, మేము ప్రాప్తిస్తాము. దేనిని, ఉస్ ప్రభుకో మేము ప్రాప్తిస్తాము, మేము పొందుతాము. ఎవరిని, ఆ పరమాత్మను. జోకి వృత్రహంతమం ज्ञान को आवृत करने वाले वृत्र नामक काम का बुरी तरह से नाश करने वाले हैं. అంటే ఎవరైతే వృత్రహంతమం, వృత్రులు కామక్రోధాది ఏవైతే అవి వృత్రులు శత్రువులు, హంతమం వాటిని నాశనం చేసేవాడు, జ్ఞానాన్ని ఆవరించి ఉన్నటువంటి
మన యొక్క జ్ఞానం ఏదైతుందో ఆ యొక్క జ్ఞానాన్ని ఆవరించినటువంటి వృత్తులు ఎవరైతున్నారో కామక్రోధ లోభాలు అనేటువంటివి, ఆ వృత్తులను బురీ తరాసే పూర్తిగా ధ్వంసం చేసేవాడు, నాశనం చేసేవాడు. मनुष्य जब प्रभु को अपनी ढाल बनाता है और उसे इन शत्रुओं के सामने करता है, तब ये शत्रु नष्ट भ्रष्ट हो जाते हैं. మానవుడు మనుష్యుడు ఎప్పుడైతే ప్రభువును పరమాత్మను తన యొక్క ఢాల్గా చేసుకుంటాడో, తన యొక్క రక్షణ కవచంగా చేసుకుంటాడో, మరియు ఉసే ఇన్ శత్రువుకి సామ్నే కర్తాయి, ఢాల్గా రక్షణగా చేసుకొని అతన్ని పరమాత్మను ఏం చేస్తాడు, ఇంకా ఆ శత్రువుల ఎదుట నిలబెడతాడో అప్పుడు ఏమవుతుందంటే తబు ఏ శత్రు నష్ట భ్రష్టు హోజాతాయి, అప్పుడు ఈ శత్రువులు ఏవైతే నష్టభ్రష్టం అయిపోతాయి, పూర్తిగా నాశనం అయిపోతాయి. వే ప్రభు జ్యేష్ఠం స్వయం ప్రశస్యతం హే, ఆ పరమాత్మ ఆ ప్రభువులు జ్యేష్ఠం అనగా స్వయంగా ప్రశస్యతముడు అనగా ఉన్మే కిసి ప్రకార్ కి పాప కా హంశ నహీ హై, అతనిలో ఏ విధమైనటువంటి ఎలాంటి పాపమును కలిగించేటువంటి లేదా పాప అంశము లేనే లేదు, అలాంటి ప్రశంసనీయుడు. स्वयं प्रशस्त होते हुए वे अग्निम हमें आगे ले चलने वाले हैं. స్వయంగా ప్రశస్యుడవుతూ కూడా, ప్రకాశవంతుడు అవుతూ కూడా లేదా ప్రశంసించదగిన వాడు అవుతూ కూడా మమ్ములను ఆగే లేచెల్లిన వాళ్ళే, ముందుకు తీసుకెళ్లేవాడు. మమ్ములనగా జీవులను, మానవ రూపంలో ఉన్నటువంటి జీవులను ముందుకు తీసుకెళ్లేవాడు. वे सदा अपने मित्र जीव के उत्थान की कामना करते हैं. ఎలాంటి వాడు పరమాత్మ అంటే తన యొక్క మిత్రుడైనటువంటి జీవుని యొక్క, పరమాత్మ యొక్క మిత్రుడైనటువంటి, ఎందుకంటే మిత్రుడు అంటే చేతన స్వరూపుడు కాబట్టి జీవుడు అతని యొక్క మిత్రుడు. అతని యొక్క మిత్రుడైనటువంటి జీవుని యొక్క ఉత్థానం కొరకు ఎప్పుడు కోరుకుంటాడు. పరమాత్మ ఎల్లప్పుడూ జీవుని యొక్క ఉన్నతి కొరకే కోరుకుంటూ ఉంటాడు. और इस उत्थान के लिए, ఈ ఉత్థానం కొరకు, ఈ ఉన్నతి కొరకు ఇంకేం చేస్తారంటే ఆ నవం ये सदा उसे उत्साहित करने वाले हैं. జీవుణ్ణి ఉన్నతి చేయడం కొరకు, అగ్రస్థానంలో నిలపడం కొరకు, జ్ఞానవంతునిగా మోక్షధామం వరకు చేరుకునేటట్లు ఏం చేస్తారంటే ఆ పరమాత్మ అతని యొక్క ఉన్నతి కొరకు ఎల్లప్పుడూ అతన్ని ఉత్సాహవంతంగా చేస్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు. జీవుతూ ఏ కర్మ మత్ కర్, నీవు ఇలాంటి కర్మలు చేయకు, నీవు అధోగతి పాలయ్యేటువంటి కర్మలు చేయకుండా ఉండు, ఈ విధంగా ప్రేరణ ఇస్తూనే ఉంటాడు. ఈ మార్గంలో నడుచుకో. ఎప్పుడైతే మనము తెలిసి తెలియక తప్పుడు పనులు చేస్తామో అప్పుడు మనలో ఏదో ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది, భయం కలుగుతుంది. దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బయట ఉన్నటువంటి రక్షకుల కంటే లోపల ఉన్నటువంటి మిత్రస్వరూపుడైనటువంటి పరమాత్మ మన రక్షణ కొరకు ప్రేరేపిస్తూ ఉంటాడు అనమాట. ఇది నువ్వు చేసేది తప్పు, ఈ పని చేయకూడదు అని మనం వినకుండా అలానే చేసుకుంటూ వెళ్తాం. జ్ఞానవంతుడైతే ఆలోచించి ఏది చేయకుండా ఉంటాడు, దాని నుంచి దూరం అయిపోతాడు. కాబట్టి పరమాత్మ ఎల్లప్పుడూ మనకు ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ఆనయతి ప్రోత్సాహయతి, ఆనయతి తీసుకెళ్తారంటే ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాడు, ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు. ప్రభు జీవు को उन्नत करते हैं, పరమాత్మ జీవుణ్ణి ఉన్నతంగా చేస్తాడు. పరంతు కబ్, కానీ ఎప్పుడు, జబ్కి ఎప్పుడైతే, యహస్మ ఇజ్జతే, జీవుణ్ణి ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు, ఉత్తమునిగా తయారు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే యహస్మ ఇజ్జతే వే హృదయ మే దీప్త కియే జాతే హై, ఎవరైతే వారిని హృదయంలో ప్రకాశింప చేసుకుంటారో, పరమాత్మను ఎవరైతే తన యొక్క హృదయంలో ప్రకాశింప చేసుకుంటారో అప్పుడు అతన్ని, ఆ జీవుణ్ణి ఉన్నతంగా చేస్తాడు, ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు, శ్రేష్ఠునిగా చేస్తాడు. अदीप्त अग्नि काष्ठ में होते हुए भी कार्य करने वाली नहीं होती. ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ఏంటి అంటే కట్టెలు ఏవైతే ఉన్నాయో, కట్టెల లోపల అగ్ని ఉంటుంది. ప్రతి కర్రలు
కట్టెలు అంటే మేము కట్టెలు అంటామండి, మీరు అక్కడ కర్ర అంటారు. కర్రలు, ప్రతి కర్రలో అగ్ని అనేది ఉంటుంది. కానీ ఆ అగ్ని ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే, ఎప్పుడు వెలుగుతుంది అంటే, ఎప్పుడైతే మనము దానిని అగ్నితో అగ్నికి అంటింపజేస్తామో అప్పుడు అందులో ఉన్నటువంటి అగ్ని ప్రజ్వలిస్తుంది. అదే విధంగా జీవుడు కూడా ప్రతినిత్యం పరమాత్మ జీవనంలో ఉంటాడు. కానీ ఎప్పుడు ప్రకాశింపబడతాడు అంటే, స్వయంగా జీవుడు అతన్ని ప్రకాశింప చేసుకున్నప్పుడు, అతను కోరుకున్నప్పుడే పరమాత్మ ప్రకాశింపబడతాడు. అప్పుడే పరమాత్మ ఎప్పుడైతే జీవునిలో ప్రకాశింపబడతాడో అప్పుడు పరమాత్మ జీవుణ్ణి ఉన్నత స్థానం, శ్రేష్ఠుడిగా చేస్తాడు, ఉన్నతునిగా చేస్తాడు, గొప్పవాడిగా చేస్తాడు. इसी प्रकार सर्वव्यापकता से विद्यमान वह प्रभु हम में वृत्रहननादि रूप कार्यों को करते तभी है जब हम उन्हें अपने में प्रकाशित करते हैं. इसी प्रकार ఈ ప్రకారంగా, ఈ పద్ధతిలో, ఈ విధంగా సర్వవ్యాపకత విద్యమాన్, సర్వవ్యాపకత్వంను కలిగినటువంటి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి, విద్యమానమై ఉన్న ఆ ప్రభు, అంతటా వ్యాపించి విద్యమానమైన ఉన్నటువంటి ఆ ప్రభు హముమే మాయందు వృత్రహననాది రూపు కార్యంకో కర్తే హే. వృత్రహనను అంటే పితృలను, ఆసురులను, రాక్షసులను, కామక్రోధ లోభాలు ఏవైతున్న వాటిని వాటి యొక్క కార్యం, వాటి యొక్క పని ఎప్పుడు చేస్తాడంటే, తబ్బి హే జబ్ హమ్ ఉన్హే అప్నే మే ప్రకాశిత్ కర్తే హే. ఎప్పుడైతే మనము అతన్ని మనలో ప్రకాశింప చేసుకుంటామో అప్పుడే ఆ పితృల యొక్క నాశనము చేస్తాడు. ప్రభు కా ప్రకాశ్ హోతా హై శ్రుతర్వన్ ఆక్షే. పరమాత్మ యొక్క ప్రకాశం అవుతుంది ఎవరిలో అంటే శ్రుతర్వన్ మరియు ఆక్షే. శృతర్వ మరియు ఆక్ష, వీరి లోపల పరమాత్మ యొక్క ప్రకాశం కలుగుతుంది. శ్రుతర్వ ఏంటి, మరి ఆక్ష ఏంటి అనగా, శృతం ప్రతి రిచ్చతి, శృతం ప్రతి రిచ్చతి, రిచ్చతి గచ్చతి, రిచ్చతి కాదు గచ్చతి. శృతం ప్రతి, శృతం ఏదైతే జ్ఞానం ఉందో అంటే ఎల్లప్పుడూ జ్ఞానం వైపు, శృతం అనగా ఇక్కడ జ్ఞానం అంటే వేదం, శృతులు అంటారు కదా, వేదాలను శృతులు అని కూడా అంటారు. వినడం ద్వారా కలిగేది, జ్ఞానం కలిగేది అయితే వాటిని శృతులు అంటారు. అంటే సృష్టి ప్రారంభం లోపల ఎప్పుడైతే వేద జ్ఞానాన్ని పరమాత్మ నలుగురు ఋషుల యొక్క ఆత్మల ప్రేరణ కలిగించారో, వారు ఆత్మ ద్వారా ప్రేరేపితులయ్యి మరియు మానవ మాతృలందరికీ వారి యొక్క వాణి ద్వారా ఇతరులకు అందజేశాడు. అనగా ఎప్పుడైతే వారు వేదాలను చదివి వినిపించారో ఇతర మానవులకు, అవి ఇతర మానవులు వినడం ద్వారా వాటిని శృతులు అంటే వినడం వలన వచ్చేటివి. కాబట్టి శృతం ప్రతి, ఏవైతే వినదగినవో అనగా ఏదైతే జ్ఞానం ఉందో పరమాత్మ యొక్క జ్ఞానము, ఆ యొక్క జ్ఞానం ప్రతి సదా జ్ఞానిక ప్రతి జ్ఞానేసే, ఎల్లప్పుడూ జ్ఞానం వైపుకు వెళ్ళడంతో జీవు శృతర్వా హోతా హై, జీవుడు శృతర్వుడు అవుతాడు. శృతం ప్రతి రిచ్చతి శృతర్వా, శృతం వైపుకు వెళ్ళేటి వాడు శృతర్వుడు అనబడతాడు. అనగా ఎల్లప్పుడూ జ్ఞానం వైపుకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వారిని శృతర్వులు అంటారు. మరియు రిచ్ स्तुतौ सदा स्तुति रूप नकी निंदारूप वचनों के उच्चारण से आक्ष होता है. ఆక్ష అంటే ఏంటి అంటే ఎల్లప్పుడూ స్తుతింపబడినటువంటి, స్తుతింపదగినటువంటి లేదా స్తుతి వచనాలతో, ఎల్లప్పుడూ మంచి మాటలతో ఎవరైతే మాట్లాడతారో, మంచి మాటలనే పలుకుతారో, మంచి మాటలను ఉచ్చరిస్తారో వాళ్ళను ఆక్ష అంటారు. అంటే నిందనీయమైనటువంటి మాటలను, వచనాలను పలకకుండా ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఆక్ష అంటారు. हम अपने मस्तिष्क को ज्ञान की ज्योति से दीप्त करें. మేము అపనే మస్తిష్క మేము లేదా మనము తన యొక్క లేదా మన యొక్క మస్తిష్కమును జ్ఞానికి జ్యోతిసే, జ్ఞాన జ్యోతితో దీప్త్ కరే, ప్రకాశింప చేసుకోవాలి. జ్ఞాన జ్యోతి ద్వారా, జ్ఞానం ద్వారా మన యొక్క మస్తిష్కాన్ని ప్రకాశింప చేసుకోవాలి, దీప్తింప చేసుకోవాలి. और మరియు हमारी वाणी सदा स्तुति रूप वचनों को बोले. మరి ఇంకేం కావాలి అంటే మన యొక్క వాణి, మా యొక్క వాణి లేదా మన యొక్క వాణి ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ స్తుతి రూప వచనాలనే పలకాలి. నిందనీయమైనటువంటి వచనాలు ఉచ్చరించకూడదు, పలకకూడదు. ఎల్లప్పుడూ స్తుతింపదగినటువంటి మాటలనే పలకాలి. ऐसा करने पर हम में उस प्रभु का प्रकाश होगा. ఈ విధంగా చేసినప్పుడు
మన యందు ఆ పరమాత్మ యొక్క ప్రకాశము కలుగుతుంది, దీప్తి కలుగుతుంది. జోకి బృహద్ అనేక, ఏదైతే విశాల అనంత బల్ వాలే హే. బృహత్ అనేక, బృహత్ అనగా విశాలమైనటువంటిది, గొప్పది, పెద్ద. మరి అనేక అంటే అనంతమైనటువంటిది. ఏదైతే విశాలమైనటువంటి మరియు అనంతమైనటువంటి బలం ఉందో ఆ విధంగా అలాంటి పరమాత్మ యొక్క ప్రకాశము మనలో కలుగుతుంది. ఎప్పుడు శృతర్గులము మరియు ఆక్షులమైనప్పుడు. శృతర్గు అనగా ఎల్లప్పుడూ శృతం ప్రతి గచ్చతి, జ్ఞానం వైపుకు వెళ్ళేవారు మరియు ఎల్లప్పుడూ స్తుతి వచనాలను పలికేవారు ఎవరైతున్నారో వారిలో పరమాత్మ యొక్క బలం, అనంతమైనంత శక్తి కలుగుతుంది మరియు ప్రకాశము కలుగుతుంది. अनंत बल प्रभु से बल वाले होकर ही हम काम आदि वृत्तों का विनाश कर सकेंगे और इस प्रकार काम आदि के ध्वंस से हम अपनी इंद्रियों को पवित्र कर इस मंत्र के ऋषि गोपवन बनेंगे. అనంతమైనటువంటి బలం కల ప్రభు ఎవరైతుందో ఆ ప్రభు ద్వారానే మనము బలవంతులమయ్యి, అనంతమైనటువంటి అనంత బలం కలిగినటువంటి ఆ పరమాత్మ ద్వారానే మనము బలవంతులమయ్యే కామక్రోధ లోపాలు అనేటువంటి ఏవైతే ఆసుర ప్రవృత్తులు ఉన్నాయో వాటి యొక్క వినాశనమును మనం చేయగలుగుతాము. మరియు ఈ ప్రకారంగా కామాధిక ధ్వంస్, ఈ విధంగా కామక్రోధ లోపాలు ఏవైతే వాటి యొక్క ధ్వంసం చేసి హం అప్ని ఇంద్రియంకో పవిత్ర కర్, మేము లేదా మనము మన యొక్క ఇంద్రియాలను, మా యొక్క ఇంద్రియాలను పవిత్రం చేసుకొని ఈ మంత్రం యొక్క ఋషి గోపవనులము అవుతాము. ఏ విధంగా అయితే ఈ మంత్రం యొక్క ఋషి గోపవనుడు ఇంద్రియాలను పవిత్రం చేసుకొని గోపవనుడయ్యాడో అదే విధంగా మేము కూడా అలానే అవుతాము. మంత్రం యొక్క భావార్థము, हम सदा ज्ञान मार्ग के पथिक श्रुतर्वा बने और शुभ शब्दों का उच्चारण करने वाले आक्षु. మేము ఎల్లప్పుడూ జ్ఞాన మార్గానికి పథికుడు, బాటసారి అయ్యి మేము శృతరులము అవుతాము. అనగా ఎల్లప్పుడూ జ్ఞాన మార్గంలో నడుచుకునేటువంటి బాటసారులమైన మేము శృతరులము నడబడతాము. అనగా రితం జ్ఞానం వైపుకే వెళ్ళే వాళ్ళమే అవుతాము. అప్పుడు మేము శృతరులము అవుతాము, అవ్వాలి. శుభ శబ్దం కా ఉచ్చారణ కర్నే వాలే ఆక్షుహో, మరియు మేము ఎల్లప్పుడూ శుభవచనాలనే, కళ్యాణకరమైనటువంటి వచనాలని పలికే వాళ్ళమయ్యి మేము ఆక్షులము అవుతాము. తभी हमें प्रभु का प्रकाश होकर पवित्रता का प्रसार होगा. అప్పుడే మా యందు పరమాత్మ యొక్క ప్రకాశమయ్యి పవిత్రత ఏదైతుందో అది విస్తరించబడుతుంది, వికాసము కలుగుతుంది. పవిత్రత యొక్క వికాసం అనగా ఇంద్రియాలు, మా యొక్క ఇంద్రియాలు ఏవైతున్నాయో అవి పవిత్రమవుతాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు పవిత్రమైనయో అప్పుడు శరీరం కూడా పవిత్రమవుతుంది. ఎప్పుడైతే శరీరం పవిత్రమవుతుందో అప్పుడు మనస్సు పవిత్రము, బుద్ధి పవిత్రము. ఈ విధంగా అన్ని పవిత్రమైనప్పుడు పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. పరమాత్మ యొక్క మందిరం అనేది మన శరీరం కాబట్టి ఆ శరీర రూపి మందిరంలో ఎప్పుడు ఎల్లప్పుడూ పవిత్రంగా, శుద్ధంగా మరియు సురక్షితంగా మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడు ఆ యొక్క మందిరంలో మనం ఎక్కడైతే ఉన్నామో ఆ యొక్క స్థానంలో పరమాత్మ యొక్క దర్శనం కూడా కలుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ఈ విధంగా గోపవనులము, శృతరువులము, అగ్నిస్వరూపులము, ఆత్రేయులము ఎన్నో రకాలుగా చెప్పారుగా. ఈ విధంగా మనం కూడా ఆ విధంగా అవుతూ అతని యొక్క గుణాలను మనలో పొందుతూ పరమాత్మకు సన్నిధిని చేరుకోవాలి. ఎందుకంటే ఆర్య ఈశ్వర పుత్ర, ఆర్యుడు శ్రేష్ఠుడైన వాడు ఈశ్వరుని యొక్క పుత్రుడు. అంటే మనమంతా పరమాత్మ యొక్క సంతానము. జీవులు, ప్రతి జీవుడు ఏదైతున్నాడో అది పరమాత్మ యొక్క సంతానమే. కాబట్టి ఆ పరమాత్మను చేరుకోవాలి అంటే మనము అతని మాదిరిగానే కావాలి. ఏవైతే స్నేహం, ఎవరితో అయితే మిత్రత కలుస్తుంది అంటే సమాన గుణకర్మ స్వభావాలు ఏవైతుండే వారితోనే మిత్రత కలుస్తుంది. అదే విధంగా గృహస్థాశ్రమంలోకి వెళ్తే కూడా సమానమైనటువంటి గుణాలు ఎవరి లోపలైతే కలుగుతాయో ఆ విధంగా చూసుకొని ఎప్పుడైతే వివాహం జరుపుకుంటారో అప్పుడు ఆ యొక్క గృహస్థాశ్రమం కూడా శాంతంగా, ప్రశాంతంగా చాలా బాగా నిర్వహించబడుతుంది. కాబట్టి అనగా దాంతో ఏంటంటే సమానమైనటువంటి గుణకర్మాలు, స్వభావాలు కలిగినప్పుడే మిత్రత అనేది ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనేది ఉంటుంది.
అదే విధంగా పరమాత్మకు మనం మిత్రులం కావాలి అంటే అతని యొక్క గుణాలు ఎలా ఉన్నాయో మన గుణాలు కూడా అప్పుడు అతని మాదిరిగా అయినప్పుడే ఇద్దరికి మిత్రత కలుస్తుంది. కాబట్టి ఎల్లప్పుడు మనము పరమాత్మ యొక్క గుణాలను మనలో అలవర్చుకోవడానికి, మనలో నింపుకోవడానికి ప్రయత్నం చేస్తూ పరమాత్మను మిత్రునిగా చేసుకుంటే మనకు ఈ ప్రపంచంలో ఎవరితో, ఏ ప్రాణితో గాని, ఏ మానవులతో గాని, ఎవరితో కూడా భయం అనేది ఉండదు. అప్పుడు భయరహితులమయ్యి మనము మున్ముందుకు వెళ్తూ ఉంటాము, మంచి కార్యాలు ఎన్నో చేస్తూ ఉంటాము. పరమాత్మ ద్వారా తెలియజేయబడినటువంటి కర్తవ్య కర్మలను కూడా పూర్తిగా సంపూర్ణంగా చేయగలుగుతాం. కాబట్టి ఆ విధంగా మనం అందరము పరమాత్మ యొక్క గుణాలను పొందడానికి, అతని యొక్క స్నేహాన్ని, మిత్రత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే.